జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలను, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని పెకిలించి వేయాలనేటువంటిది ప్రయత్నం మొట్టమొదటి నుంచి జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన మొదటి రోజుల్లోనే మీకు తెలుసు, ఆయన్ని ఈడీ కేసులో పెట్టడమే కాకుండా 16 నెలలు జైల్లో పెట్టడమే కాకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అనేటువంటిది కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జైల్లో పెట్టారనో లేకపోతే కేసులు పెట్టారనో భయపడేటువంటి వ్యక్తి కాదు అనేటువంటిది అందరికి కూడా తెలుసు. అది సో అప్పుడు ఏదైతే తెలుగుదేశం అయితేమి లేదా కాంగ్రెస్ పార్టీ అయితేమో ఆ రోజు ఆయన మీద అక్రమ కేసు పెట్టి జైలుకి పంపించారు అన్యాయంగా. తిరిగి ఇప్పుడు మళ్ళీ కొంత మీడియాలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అరెస్ట్ చేస్తారు అది అని వస్తూ ఉంది. వాస్తవంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు హయాంలోని గతంలో 4,000 మరి 300 పైగా ఈ 380కి పైగా ఈ పర్మిట్ రూములని 42,000 ఈ బెల్ట్ షాపులని అలా పెట్టేసి వాళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళు చేసి దాదాపు అందులో మరి అవినీతికి పాల్పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దానికి కక్ష సాధింపు చర్యగాని జగన్మోహన్ గారిని కూడా ఏదో ఒక విధంగా ఇందులో ఇరికించాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల ప్రజాకంటక పరిపాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరబేరి మోగించింది. ఒక ఉద్యమ కార్యాచరణ అనేటువంటిది రూపొందించింది. ప్రజల్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలియజేసిన సందర్భంలో ఇప్పుడు దాన్ని డైవర్షన్ ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ఒక్కరికొక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టున్నటువంటి అధికారులు అయితేమి అనధికారులు అయితేమి రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం, అరెస్ట్ చేయడం, మరి కేసుల్లో ఇరికించడం, జైలుకి పంపడం అనేటువంటి కార్యక్రమం అనేది జరిగింది. అది మన అందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే లిక్కర్ కేసుకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఇదే కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 1,00,000 కోట్లు జరిగిందని ఒకసారి మాట్లాడటం, తర్వాత 30,000 కోట్లకు జరిగిందని ఒకసారి మాట్లాడటం, మళ్ళీ ఇప్పుడు 3,000 కోట్లకి మరి విచారణ జరుగుతుంది అనేటువంటి మాట వాస్తవం. అయితే ఇందులో ఎక్కడ కూడా ఒక పైసా కూడా ఇది జరిగినట్టుగా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని బెదిరించి ఏదో ఒక విధంగా కేసుని మరి ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం, ఆ కేసుకు సంబంధించి మరి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండానే ఈ కేసుని ఇంతమంది అరెస్టులు చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. చివరికి మరి పొలిటికల్ అఫైర్స్ చూసేటువంటి కేఎన్ఆర్ని కూడా మరి కేఎన్ఆర్ గారిని కూడా అరెస్ట్ చేయడం, ఆయన ఇంక్వైరీకి పిలవడం, ఆయన పదే పదే తిప్పుతూ ఉన్నారు. ఆయన కూడా ఏదో విధంగా అరెస్ట్ చేయాలని అది తిప్పి చివరికి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎప్పటికి కూడా సరైనటువంటి క్లూ లేదు, సరైనటువంటి విచారణలు మరి వాళ్ళకి ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టుగా లేదు. ఈరోజు సిట్ ఆఫీసర్స్ చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, సిట్ ఆఫీసర్స్ వెళ్ళి పత్రికా అధిపతులతోటి కొందరు ఎల్లో మీడియాతోటి కూర్చొని వాళ్ళతోటి చర్చించడం, వాళ్ళతో మాట్లాడటం, ఈ కేసు పూర్వపరాల గురించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వీళ్ళు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఈ విధంగా మరి కుమ్మక్కై మరి నడిపిస్తూ ఉన్నారు. బట్ ఈ కేసు నాకు తెలిసి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఒకసారి జరిగింది, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి జోలికి వెళ్ళి మరి ఆయన వరకు వెళ్ళి అరెస్టుల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఎంతవరకు ప్రజలు సహిస్తారు? గతంలో చేసిన దానికి 6 నెలలు అన్యాయంగా మరి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు కూడా మొక్కవోని దీక్షతోటి ఆయన మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి రాజ్యాధికారాన్ని సంపాదించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.
గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని అరెస్టులు చేస్తారో, ఎంత మందిని ఇబ్బంది పెడతారో అంతకన్నా 10 అంతల ఎత్తుగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ 29 రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఒక పాయింట్ టచ్ చేశారు, ఏంటంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో అంశాలు వస్తాయని చెప్పాను. అంటే అసలు అక్కడ